దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. వచ్చిన వారిని, రావాల్సిన నీ బిడ్డలందరినీ మీరు తోడుకుంటండి. నీ బిడ్డలమై మేము మొదటి వర్తమానంగా మేము చదువుతూ ఉండగా మీరు మాతో ఉండండి ప్రభా. నీ జ్ఞానాన్ని మాకు ఇవ్వండి. దైవవాక్యమును మేము చదువునట్లుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహింపచేయండి. యేసయ్య ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. అందరూ కూర్చుందాం దేని బిడ్డలారా, లేదు నిలబడదాం, లేచి నిలబడదాం. అవును, అక్కడ కూర్చోమాను, అక్కడ కూర్చోమాను వాళ్ళ ఫ్రెండ్ దగ్గర. కీర్తనలు 37 అధ్యాయం 1 నుంచి 40 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37 అధ్యాయం 1 నుంచి 40 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37 అధ్యాయం 40 వచనాలు 1 నుంచి 40 వచనాలు చదువుకుందాం. కీర్తనలు 37 అధ్యాయం 1 నుంచి 40 వచనాలు చదువుకుందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. దుష్కార్యములు చేయువారిని చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము. దుష్కారములు చేయువారిని చూచి మత్సూర పడకము. If it not yours life, and because of wilders, be not on search of warning doors. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. For they will sun feed like the grass and wither like the ground hard. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. Trust in the Lord and do good, dwell in the land and befriend with wells.
యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవంచులను తీర్చును. Delight yourself in the Lord, and He will give you the desires of your heart. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును. Commit your way to the Lord. Trust is in ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వము వెల్లడిపరచును. He will bring forth your righteousness as the light, and your judge and the moonday. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడుకుము. దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడుకుము. Be still before the Lord and wait patiently for Him. Fret not your life, our the one who persevere in his way, our the man who carries out well devices. కోపము మానుము, అంగ్రహము విడిచిపెట్టుము. వంశన పడుకుము, అది కీడికే కారణము. Refrain from anger and forsake with fret not your life, it tend only to well. కీడు చేయువారు నిర్మాల మగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. For the evildoers soul be cut off, but those who wait for the Lord small instead the land. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోవుదురు. In Jude a little while the wicked will be no more. Though you look like carefully at his place, he will not be there. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగే సుఖించెదరు. But the meek shall interest the land, and delight themselves in abundant pieces. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచనలు చేయుదురు. వారిని చూచి పండ్లు కొరుకుదురు. The wicked plots against the righteous, and gains is a teeth at him. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు
చూచుచున్నాడు. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. But the Lord ledges at the wicked, for he see that he day is coming. దీనులను దరిద్రులను పడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చూపుటకై చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. The wicked drew the sword and bent their The wicked drew the sword and bent their hoes to bringing down the poor and needy, to solid those whose way is pretty. వారి కత్తి వారి హృదయములోనే దూరును, వారి విండ్లు విరవబడిను. Their oaths shall enter their own heart, and their bows shall be broken. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న దాన సమృద్ధి కంటే శ్రేష్టము. Better is the little that the resource is than the abundance of money wicked. భక్తిహీనుల బావులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. For the elements of the wicked shall be broken, but the Lord upholds the righteous. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిల్చును. The Lord can know the days of the blooms, and their heart will remain for every. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. They are not put to shame in times. In the days a form they have headmones. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూములు సోగుసును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడపోవుదురు. But the wicked will pronounce the immense of the Lord, are like the glory of the patriots. Their winds which like some the winds is heavy.
భక్తిహీనులు అప్- అప్పు అప్పు చేసి తీర్చక ఎందురు. నీతిమంతులు ద- ద- దక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. The wicked bronze, but dues not pay back. But the righteous is generous and gives. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మలమగుదురు. For the wicked bronze, but dues not. For those blessed by the Lord, small interest the land. But those ignored by him, small be cut off. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాణ్ణి ప్రవక్తన చూచి ఆయన ఆనందించును. The spirits of a man are admonished by the Lord when the delights in his way. యెహోవా అతన్ని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. Those he feel he small not be cast headlong, for the Lord uploads his hand. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము వృక్షమొత్తట గాని నేను చూచి ఉండలేదు. I have been your owning, and you am Lord. Hold at I have not sent the widows for second or his children begging for bed. దినమెల్లా వారు దయారులై అప్పు ఇచ్చుచుందురు. వారు సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. He is every landing granically, and his children become a blessing. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిల్చుదువు. Turn heavy from evil and do good, so shall you dwell forever. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడవడు. వారైన అన్నిటినీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మాణమగుదు. For the Lord lives Jews, he will not worship his sentence, they are praised forever. But the children of the wicked small shall be cut off. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించుదరు.
నీతిమంతులు నోరు జ్ఞానము గూర్చి వంచును, వారి నాలుక న్యాయము ప్రకటించును. వారి దేవుని ధర్మశాస్త్రమును వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపుజుదురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపబడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వతంత్రించుకొనుటకు నట్లు ఆయన నిన్ను ఎంచును. భక్తిహీనులను నిర్మలము కాక నీవు చూచెదవు. భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని. అది మొల్చిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను. నేను వెదికి తిని గాని వాడు కనబడకపోయాను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము. సమాధానము పరచువారి సంతతి నిలుచును గాని ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించెదరు. భక్తిహీనుల సంతతి నిర్మలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనులు చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. లెవెను వచ్చిన చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, దీనుల కొరకు చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్, దీనులు ఉంటే ఏంటి లాభం? మనము ఎవరికి దీనులుగా ఉండాలి? ఎవరికి ఉండాలి? దేవుడు కాక, మానవులు కాక మనము దేవునికి దీనులుగా ఉండాలి. అలాగే బైబిల్లో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 చదువుకుందాం. మొర్దెకై తన కుమార్తెగా 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీయాలు కుమార్తె అయిగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన యోగే నిర్ణయించిన అలంకారమును గాక ఆమె మరి ఏమియో కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ
ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతు అను 10వ నెలలో రాజనగరంలోనికి అతని యొద్దకు పోగా స్త్రీల దగ్గర కంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తుకి బదులుగా రాణిగా నియమించెను. అంటే ఇక్కడ ఏముందంటే ఆమె రాజుకు భార్య అయింది. ఎందుకు అంటే దీనురాలుగా ఉంది గనుక మనము కూడా దీనులుగా ఉండాలి. దీనులుగా లేకపోతే మనం ఎన్నటికీ మనం ఇలా ఉండలేం. మనం అలాగే మత్తయి 5:3 తీద్దాం. మత్తయి 5 ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. మనం ఆత్మ విషయమై దీనులైన వారు దీనులుగా వారు పరలోక రాజ్యం వారిదంట, మందంట. దీనులుగా ఉంటేనే మన పరలోక రాజ్యానికి వెళ్ళగలం, లేకపోతే నరకానికే వెళ్ళగలం. చూడండి, మనము ఆత్మలో దీనత్వము కలిగి ఉంటే మనం పరలోక రాజ్యం దీనత్వం మనం ఫస్ట్ ఉండాలి. దీనత్వం ఉండాలి, అప్పుడే మనం పరలోకానికి వెళ్తాం. దేవుని బిడ్డలారా, మనము ఈ 2025లో దీనులుగా ఉంటే పరలోక చేరితేనే మనకి అందమైన పరలోకం, మనకి ఆయన వస్త్రంలోనే వెలుగు ఉంటుంది. ఇప్పుడు మనం వేసుకున్న వెలుగుగా ఉంటుంది. ఆయన ఆ పరలోకమంతా ఆయన వెలుగుగానే, వస్త్రములే ముఖమే వెలుగుగా ఉంటుంది. అందరికీ వందనాలు. అందరికి కళ్ళు మూసుకుందాం దేని బిడ్డలారా. మహాపరిశుద్ధుడా, దీనుడైన వాడు పరలోక రాజ్యంలోనికి చేరతాడట. మా ముందు ఎస్తేరును ఉంచావు ప్రభా. దీనత్వం కలిగి ఉండడం వల్ల రాణికి బదులుగా రాణి అయిపోయింది. ప్రభా, నువ్వెవరిని ఎంచుతావు? నువ్వెవరిని ప్రేమిస్తావు? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిని. మేము దీనులైపోవాలి. ఈ 2025లో మాకు కృప దయచేయండి. ఈ 2025 సంవత్సరంలో దీనత్వం కలిగి మేముంటే ప్రభా, మీ రాజ్యంలో మేము స్వతంత్రులుగా ఉంటాం. మీ రాజ్యాన్నే మేము స్వతంత్రించుకుంటాం ప్రభా. దేవా, ఈ భూలోకంలో ఈ భూమి మీద ఇది నాది అది నాది అని మేము అంటాం. నిజమే, ఈ భూమి మీద మేము నడుస్తున్నాం కనుక నాదే భూమి. ఈ భూమి మీద ఇల్లు నేను కట్టుకున్నాను కనుక ఇల్లు నాదే అని నేను భావిస్తాను ప్రభా. దీనుడుగా ఉంటే పరలోకాన్ని కూడా నాదే అయిపోతుందట. నాకు దయచేయండి అయ్యా, నీకు స్తోత్రాలు.
మీ కుమారుడి ద్వారా చక్కగా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మీరే మమ్మల్ని నడిపించండి, సహాయం చేయండి. ఎవరు దీనులై వణుకుదురో వారిని దేవుడు దీవిస్తాడని చెప్పిన మాటను బట్టి నీకు స్తోత్రం ప్రభు. మమ్మల్ని దీవించగలిగిన దేవుడివయ్యా, మేము దీనులుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. ఈ 2025 సంవత్సరంలో దీనత్వం కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిగా వర్తమానం మేము విన్నాం ప్రభా. మీరు ప్రకటించారు, చిన్న బాలుడి చేత మీరు మాట్లాడారు. నీకు వందనాలు ప్రభా, నీకు కృతజ్ఞతలు ప్రభా. మీరు మాట్లాడిన ఆ మాట గొప్పది, శక్తికి మించిన కార్యాలు చేస్తుంది ప్రభా. అవును, నిజమే. మేము వేసుకున్న బట్టలు కూడా ఆ వెలుగు ఇవ్వలేవయ్యా, అవి తెల్లగా ఉన్నాయి మాత్రం, అంతే. కానీ మేము పరలోకంలో చేరితే ఎప్పుడు వెలుగును మేము చూడగలమంటాయి ప్రభా. మా చిన్నపిల్లల నోట ఆ విలువైన మాటలు ఉంచినందుకు స్తోత్రం. అటువంటి వారి మాటలు వినైనా మేము మారడానికి సహాయం చేయండి ప్రభా. అటువంటి వారి మాటలు వినైనా మేము ప్రభా విధేయతను నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దీనత్వం కాపాడుకోవడానికి, దీనత్వంగా ఉండడానికి సహాయం చేయండి. అవును ప్రభా, ఎస్తేరు ఎంత దీనత్వం కలిగిన వ్యక్తో ప్రభా, మీకు వందనాలు ప్రభా. అటువంటి దీనత్వం మాకు ఇవ్వండి. క్రీస్తులో దీనత్వం మాకు అనుగ్రహింపచేయండి. ఈ 2025 సంవత్సరంలో అటువంటి దీనత్వం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యా, మీ నామములో, యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాం. మా కృప దయచేయండి, మమ్మల్ని నడిపించండి, మీరే సహాయం చేయండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, కొన్ని